నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జూలై నెల 6వ తారీఖు 2025 ఆదివారం నాటి పంచాంగం ప్రకారము తొలి ఏకాదశి బోనాలకు రెండవ ఆదివారము, పునర్వసు కార్తె ప్రారంభము. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5 గంటల 50 నిమిషాలకు, సూర్యాస్తమ సమయము సాయంత్రం 6 గంటల 51 నిమిషానికి. ఈరోజు తిది ఏకాదశి రాత్రి 9 గంటల 13 నిమిషముల వరకు, తదుపరి ద్వాదశి తిథి ప్రవేశము. నక్షత్రం విశాఖ రాత్రి 10 గంటల 33 నిమిషముల వరకు, తదుపరి అనురాధ నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జ్యం తెల్లవారుజామున 3 గంటల 6 నిమిషముల నుండి తెల్లవారుజామున 4 గంటల 52 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయం సాయంత్రం 5 గంటల 6 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల 58 నిమిషముల వరకు. రాహుకాల సమయం సాయంత్రం 5 గంటల 13 నిమిషముల నుంచి సాయంత్రం 6 గంటల 51 నిమిషం వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 14 నిమిషాల నుంచి తెల్లవారుజామున 5 గంటల 2 నిమిషముల వరకు. అమృత ఘడియలు మధ్యాహ్న సమయంలో 12 గంటల 50 నిమిషాల నుంచి మధ్యాహ్నం 2 గంటల 37 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 54 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. జూలై 6వ తారీఖు 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఈ 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి. మేషరాశి వారి యొక్క గ్రహస్థితి: చంద్రుడు కుంభంలో 11వ స్థానంలో సంచారం చేస్తుండగా మంగళుడు కర్కాటకంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఆదాయ వృద్ధి, మిత్రుల యొక్క సహాయ సహకారాలు, వాహన యోగం కూడా గోచరిస్తోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఎర్రని వస్త్రాన్ని దానంగా ఇస్తూ మంగళవారం రోజు ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని యథాశక్తి పఠించినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే చంద్రుడు కుంభంలో 10వ ఇంట సంచారం చేస్తున్నాడు. శుక్రు గురులు ఇద్దరు వృషభ రాశిలో సంచారం చేస్తున్నారు. ఫలితాలుగా ఉద్యోగంలో ప్రగతి కనబడుతుంది. కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం గోచరిస్తోంది. పరిహారంగా శుక్రవారం రోజు నెయ్యి దీపాన్ని వెలిగించినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి: చంద్రుడు కుంభంలో 9వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. బుధుడు లగ్నంలో సంచారం చేస్తున్నాడు. ఈ ఫలితాలు ప్రయాణ యోగము, విద్యార్థులకు లాభదాయకము, మంచి సమాచారము, శుభవార్తలు ఈరోజు అందుబాటులోకి వస్తాయి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, గణపతి పూజ చేసుకొని ఆకుపచ్చ వస్త్రాన్ని ధరించి దానంగా ఇచ్చినట్టయితే బుధగ్రహ అనుగ్రహము విశేషంగా కలుగుతుంది. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి: చంద్రుడు కుంభంలో 8వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. మంగళుడు లగ్నంలో సంచారం చేస్తున్నాడు. ఈ సంచార ఫలితాలు ఆరోగ్యపరంగా శ్రద్ధ పెట్టవలసిన సమయము, కుటుంబంలో సంబంధాల మధ్య అంటే కుటుంబీకుల మధ్య ఒత్తిడి ఆందోళనలు కలిగే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, శివాలయం దర్శించడంతో పాటు శివలింగానికి అభిషేకం కానీ అర్చన కానీ చేయించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే చంద్రుడు కుంభంలో 7వ స్థానంలో సంచారం చేస్తున్నారు. సూర్యుడు 11వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు దాంపత్య జీవితంలో మెరుగుదల కనబడుతుంది. ఆరోగ్యం స్థిరంగా ఉండబోతోంది. అయితే పరిహారంగా ఆదిత్య హృదయాన్ని పఠించడము, వినడము చేయడంతో పాటు ఎర్రని పండును దానంగా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి: చంద్రుడు కుంభంలో 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. బుధుడు 10వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ సంచార ఫలితాలు ఖర్చులు నియంత్రణలోకి వస్తాయి. ఉద్యోగాల్లో వృధా ప్రయాసలు తగ్గిపోయే అవకాశం కనబడుతోంది. సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, విష్ణు పూజను తులసి దళాలతో చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి: చంద్రుడు కుంభంలో
5వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు 8వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ సంచార ఫలితాలు ప్రేమ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా మీరు వేసుకున్న అంచనాలు తారుమారయ్యి ఖర్చులు ఎక్కువయ్యే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారి ఆరాధన చేసుకొని నల్లని వస్త్రాన్ని ఎవరికైనా దానంగా ఇచ్చినట్టయితే కనుక కొంత మెరుగైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు కుంభంలో 4వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. మంగళుడు 9వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ సంచార ఫలితాలు గృహ అవసరాలకు సంబంధించి అనవసరమైన ఖర్చులు, ఆకస్మిక ఖర్చులు, అనవసరమైన ప్రయాణాలు కనబడుతున్నాయి. పెద్దల సహాయ సహకారాలు ఈ సమయంలో మీకు అత్యంత కీలకము కాబట్టి ఆ ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము కుజుడికి సంబంధించిన పూజ కానీ దానం కానీ చేసుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే చంద్రుడు కుంభంలో 3వ ఇంట సంచారం చేస్తున్నాడు. గురుడు 6వ ఇంట సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు శ్రమకు తగిన ఫలితాన్ని మీరు ఈరోజు అందుకోబోతున్నారు. సాహసికమైన నిర్ణయాలు ఈరోజు తీసుకున్నట్టయితే ఉత్తర అవి మంచి ఫలితాన్ని ఇస్తాయి కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. అయితే పరిహారంగా గురువారం రోజు పసుపును దానంగా ఇస్తూ ఓం బృహస్పతియే నమః అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు కుంభంలో 2వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. శని 2వ స్థానంలో వక్రగతిలో సంచారం మొదలుపెట్టాడు కాబట్టి ఫలితాలు ధనలాభము, కుటుంబంలో శుభవార్తలు, ఉద్యోగాలలో శుభ సూచనలు గోచరిస్తున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము శని పూజ చేసుకోండి. నల్ల నువ్వులను దానంగా ఇచ్చుకున్నట్టయితే ఇంకా విశేషమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు లగ్నంలోను, శని భగవానుడు కూడా కుంభంలో వక్రగతిలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ ఫలితాలు మీలో ఆత్మవిశ్వాసం మెరుగవుతుంది. కొత్త అవకాశాలు ఎదురు చూస్తున్నాయి. దాన్ని అందుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడి అష్టోత్తర పఠనం చేయండి. నల్లని బట్టలను దానంగా ఇచ్చినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు మకరంలో 12వ ఇంట సంచారం చేస్తున్నాడు. గురుడు శుక్రుడు ఇద్దరు కలిసి 3వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఖర్చుల మీద నియంత్రణ పెట్టుకోవలసిన సమయము, వృధా ఖర్చులు ఎక్కువయ్యే అవకాశము, అనారోగ్య సూచనలు, మానసిక ఒత్తిడి కనబడుతోంది. శుభకార్యాలకు సంబంధించి ఏ నిర్ణయాలు ఈరోజు తీసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము విష్ణువుకి పూజ చేయండి. తులసి ఆకులను నీటిలో వేసుకుని స్నానం చేసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే.